ని నమ్ముకొని రాజకీయాలు చేయడం, వీళ్ళందరూ కూడా చరిత్రలో బాగుపడే దాఖలాలే లేవు. పతనావస్థానికి వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి ప్రలాపనలు పేరుతూనే ఉంటారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒకసారి ఒక సెక్స్ స్కాండల్లో అరగంట వ్యవహారంలో చిక్కుకున్నాడు. వాళ్ళ కొంపలో వాళ్ళు ఈయన రంగులు వేస్తా అంటే పట్టుబట్టి బొచ్చుకు మీసాలకి రంగు తీర్చేసినారు. సిగ్గురాల ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలు పెట్టుకొని ఆ తెల్ల జుట్టు తెల్ల మీసాలకు సరిపోయినటువంటి వయసు బయటపడిన తర్వాత అయినా వ్యవసు తగినట్టు భాష కానీ వ్యవహార శైలి కానీ లేనటువంటి పరిస్థితి. సంక్రాంతి సంబరాల రాంబాబు అని చెప్తుంది రోజక్క. డ్యాన్స్లు వేసి అది మీ సోషలైజేషన్లో ఎవరు తప్పులు పట్టరు, కానీ మీ వేషం భాష ప్రజలు అసహించుకుంటున్నారు. మీ వేషం మీ భాష, మీ ఇంట్లో వాళ్ళు పట్టుబట్టి వీడు ఎలా వేషాలు వేస్తున్నాడు, అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అరగంట అని చెప్పేసి అమ్మాయిలతో సావాసాలు చేస్తున్నాడు అని చెప్పేసి రంగేయించడం మానేసినారు. ఎందుకంటే ఈ కనీసం అమ్మాయిలన్నా తాతయ్య అంటారని. కానీ ఈయన తాతయ్య పరిస్థితి కూడా లేదు. ఇప్పటికీ అడ్డగోలు వ్యవహారమే, ఇప్పటికీ అడ్డగోలు మాటలే. అదొక ఫ్యాషన్ అనుకుంటున్నాడు, అదేమైనా కిక్ ఇస్తుంది అనుకుంటున్నాడు. మేబీ ప్రతి పార్టీలోనూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా కిక్ ఇస్తుందేమో, కానీ సామాన్య ప్రజానీకం అసహించుకుంటున్నారు. దీనికి అంబటి రాంబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి